అనంతమైన కాలచక్రం, అంతంలేని విశ్వం. అసలీ ప్రపంచం ఎలా పుట్టింది? ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే పోరాటంలో గెలుపు ఎవరిది? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ ఒక్క మాట కేవలం ఒక శ్లోకం కాదు, ఈ సృష్టి గమనాన్ని శాసించే ఒక వాగ్దానం. ఎప్పుడు అధర్మం రాజ్యమేలుతుందో, ఎప్పుడు మానవత్వం ప్రమాదంలో పడుతుందో, అప్పుడు ఆ పరమాత్మ ఒక రూపం దాల్చి వస్తాడు. ఆయనే శ్రీ మహావిష్ణువు. మనం ఇప్పటివరకు విష్ణువు అవతారాల గురించి కథలుగా విన్నాం. కానీ ఆ అవతారాల వెనక ఉన్న అసలు సైన్స్ ఏంటి? ఒక్కో అవతారం మన పరిణామానికి అంటే ఎవల్యూషన్కు ఎలా నిదర్శనం? సత్యయుగంలో 4, త్రేతాయుగంలో 3, ద్వాపరంలో 1. మరి కలియుగంలో రాబోయే ఆ భయంకరమైన 10వ అవతారం కల్కి కథేంటి? ఈరోజు ఈ సుదీర్ఘ ప్రయాణంలో మనం కాలగర్భంలోకి వెళ్ళి దశావతారాల అంతరార్థాన్ని, వాటి వెనక ఉన్న రహస్యాలను లోతుగా అన్వేషిద్దాం. సిద్ధంగా ఉండండి. ఇది మన సంస్కృతి, మన పురాణాల విశ్వరూపం. జ్ఞానం లేని లోకం అంధకారంతో సమానం. హయగ్రీవుడు వేదాలను దొంగిలించి సముద్రగర్భంలో దాచినప్పుడు విష్ణువు మత్స్యరూపంలో వచ్చాడు. వైవస్వత మనువుకు ఆ చిన్న చేపపిల్లగా దర్శనమిచ్చి విశ్వప్రలయం నుంచి జీవరాశిని ఎలా కాపాడాడో మనందరికీ తెలుసు. లోతైన విశ్లేషణ: మత్స్యావతారమంటే కేవలం చేప కాదు, నీటిలో జీవం పుట్టిన మొదటి దశకు ఇది సంకేతం. 2. కూర్మావతారం, సహనం, మథనం. దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆధారం లేక మందర పర్వతం మునిగిపోతుంటే విష్ణువు తాబేలు రూపంలో ఆ భారాన్ని మోశాడు. నిజజీవిత పాఠం: విజయం కావాలంటే మథనం తప్పదు. ఆ మథనానికి ఓర్పు పునాది కావాలి. 3. వరాహావతారం, ధైర్యానికి ప్రతీక. హిరణ్యాక్షుడు భూమిని సముద్రగర్భంలో దాచినప్పుడు యజ్ఞ వరాహమూర్తిగా విష్ణువు చేసిన యుద్ధం అనన్యసామాన్యం. తన కోరలతో భూమాతను పైకి తెచ్చి మన ఉనికిని కాపాడాడు. 4. నరసింహావతారం, స్తంభం నుంచి ఉద్భవించిన క్రోధం. హిరణ్యకశపుడు అడిగిన వింత వరాలు: పగలు కాదు, రాత్రి కాదు, మనిషి కాదు, జంతువు కాదు. మరి చావు ఎలా సాధ్యం? అందుకే దేవుడు నర సింహ రూపంలో సంధ్యా సమయంలో వచ్చాడు. సందేశం: దేవుడు ఎక్కడో లేడు, నీ విశ్వాసం ఉంటే స్తంభంలోనూ ఉంటాడు. విభాగం 3. త్రేతాయుగం, ధర్మం యొక్క మర్యాద. 5. వామనావతారం, అహంకారాన్ని అణచడం. బలిచక్రవర్తి గొప్పవాడే, కాని అహంకారం తలకెక్కింది. 3 అడుగుల భూమి అడిగిన వామనుడు త్రివిక్రముడై విశ్వాన్ని కొలిచాడు. బలి తన తలను అర్పించి అమరుడయ్యాడు. 6. పరశురామావతారం, కఠిన శిక్షకుడు. అధర్మం వైపు వెళ్లే రాజులను ఏకంగా 21 సార్లు భూమిపై లేకుండా చేసిన వీరుడు. తండ్రి మాట కోసం తల్లి తల నరికిన కఠినాత్ముడు, కాని ధర్మం కోసం ప్రాణాలైనా ఇచ్చే త్యాగశీలి. రహస్యం: పరశురాముడు చిరంజీవి. ఆయన ఇప్పటికీ మహేంద్రగిరి పర్వతాలపై తపస్సు చేస్తున్నారని మన నమ్మకం. 7. రామావతారం, ఆదర్శ పురుషుడు. శ్రీరాముడు దేవుడిగా కంటే మనిషిగా ఎలా బ్రతకాలో చూపించాడు. ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య. రావణ సంహారం కేవలం ఒక యుద్ధం కాదు, అది అహంకారంపై వినయంగా జరిగిన విజయం. 8. కృష్ణావతారం, లీలామానుష విగ్రహం. కృష్ణుడు పుట్టిందే జైలులో, పెరిగింది గోకులంలో, యుద్ధం చేసింది కురుక్షేత్రంలో. ఆయన ప్రేమను పంచాడు, గీతను బోధించాడు. రాముడు ధర్మాన్ని ఆచరించి చూపితే కృష్ణుడు ధర్మాన్ని రక్షించే తంత్రాన్ని నేర్పాడు. కృష్ణుడు లేని భారతం లేదు, కృష్ణుడు లేని ధర్మం లేదు. ఇక 9వ అవతారం గురించి భిన్నవాదనలు ఉన్నాయి. కొందరు బుద్ధుడంటారు, కొందరు బలరాముడంటారు. కానీ అందరి దృష్టి ఇప్పుడు 10వ అవతారం మీద ఉంది, కల్కి.
కలియుగం అంతంలో పాపం పండినప్పుడు మనుషులు మృగాల కంటే దారుణంగా మారినప్పుడు శంబల గ్రామంలో కల్కి అవతరిస్తాడు. తెల్లని గుర్రం, దేవదత్తం, చేతిలో వెలిగే ఖడ్గం. ఈ యుద్ధంలో కల్కికి సహాయం చేయడానికి 7 చిరంజీవులు అంటే హనుమంతుడు, పరశురాముడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, విభీషణుడు, వేదవ్యాసుడు, బలిచక్రవర్తి మళ్లీ ఏకమవుతారు. ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద క్లైమాక్స్. దశావతారాలంటే కేవలం దేవుడి రూపాలు కావు, అవి మన జీవితంలోని వివిధ దశలు. సమస్య వచ్చినప్పుడు చిన్న చేపలా తప్పించుకోవాలి, భారం పడినప్పుడు తాబేలులా మోయ్యాలి, అన్యాయం జరిగినప్పుడు నరసింహంలా గర్జించాలి, బాధ్యత వచ్చినప్పుడు రాముడిలా నిలబడాలి. ఈ ప్రయాణంలో మీరు విన్న ఈ కథలు మీలో ధర్మాన్ని మేల్కొల్పుతాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ణుమూర్తి అవతారాలలో మీకు నచ్చిన అవతారం ఏది? కింద కామెంట్ చేయండి. నమో నారాయణాయ.